యానిమల్ చిత్రాలతో నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక ప్రస్తుతం స్టార్ హీరోయిన్స్ రేస్ లో దూసుకెళ్తోంది. ఇండస్ట్రీతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ పుష్ప 2తో ఆ క్రేజ్ ను పదింతలు చేసుకుంది. పుష్ప 2లో అమ్మడి డాన్సింగ్, యాక్టింగ్ వేరే లెవెల్ కు వెళ్లిపోయింది. ప్రస్తుతం చావా చిత్రంలో ఏసుబాయి పాత్రలో రష్మిక నటిస్తుంది. ఛత్రపతి శివాజీ కుమారుడు సంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా చావా చిత్రం తెరకెక్కుతుంది. అయితే తాజాగా రష్మిక ఇచ్చిన ఒక స్టేట్మెంట్ తో షాక్ అవ్వడం ఫ్యాన్స్ వంతైంది. ఛత్రపతి సంభాజీ మహారాజ్ గా విక్కీ కౌశల్ నటిస్తున్న చావా చిత్రంపై ఇండస్ట్రీలో మంచి అంచనాలే ఉన్నాయి. సినిమాకు కీలకమైన ఔరంగజేబు పాత్రలో అక్షయ్ ఖన్నా నటించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నిజానికి డిసెంబర్ 6న విడుదల కావాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వల్ల ఫిబ్రవరి 14కి పోస్ట్ పోన్ చేశారు. ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం నుంచి వచ్చిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. చాలా రోజుల తర్వాత బాలీవుడ్ నుంచి వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఇదే కావడం విశేషం. ఇక ఏసుబాయి పాత్రలో రష్మిక పాత్ర తన కెరియర్ లో బెస్ట్ గా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాక రష్మిక ఇలాంటి ఛాలెంజింగ్ పాత్రలో ఇప్పటి వరకు నటించింది కూడా లేదు. ఇప్పటి వరకు స్టార్ బేస్డ్ చిత్రాలని ఎక్కువగా నటించిన ఈ ముద్దుగుమ్మకు ఏసుబాయి పాత్ర మంచి సవాల్ చెప్పాలి. ఏసుబాయి తరహా పాత్రలు తన కెరియర్ కు ఎంతో దోహదం చేస్తాయని తెలపడంతో పాటు ఆ పాత్ర తనకు ఒక గౌరవంగా భావిస్తున్నట్లుగా రష్మిక చెబుతోంది. ఈ పాత్రతో తన లైఫ్ టైం కోరిక తీరిపోవడంతో పాటు ఈ సినిమా తర్వాత రిటైర్ అయినా పర్వాలేదంటూ స్టేట్మెంట్ ఇచ్చేసింది. ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఈ ముద్దుగుమ్మ కథల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోందట.